సలార్ సీజ్ ఫైర్ పార్ట్ 1 అయితే మనం చూసేసాం గాయస్. ఇంకా నెక్స్ట్ ఏం జరగబోతుందో సలార్ పార్ట్ 2 సౌర్యాంగ పర్వంలో మనకి ఇచ్చిన పార్ట్ 1 కనెక్షన్స్ తో అయితే మనకి పార్ట్ 2 లో ఏం జరగబోతుంది కంప్లీట్ స్టోరీని అయితే మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్ గాయస్. సలార్ పార్ట్ 2 స్టోరీ గురించి చూసే ముందు పార్ట్ 1 లో క్లైమాక్స్ లో ఏం జరిగిందో రీక్యాప్ అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. మనకి పార్ట్ 1 క్లైమాక్స్ లో అయితే ప్రభాస్ సౌర్యాంగ పర్వానికి చెందిన వాడని చెప్పేసి మనకైతే ఒక కన్క్లూజన్ అయితే ఇచ్చారు. బట్ ఇచ్చినట్టే ఇచ్చి మనకి చిన్న డౌట్ నైతే పెట్టారు ఫ్రెండ్స్. అది ప్రభాస్ కి తెలుసా తెలీదా అనేది. దేవా సౌర్యాంగ పర్వానికి చెందినవాడని చెప్పేసి వర్ధాకి ముందుగానే ఎలా తెలుసు? ఇదంతా చూసిన వర్ధా తమ్ముడు షాక్ లో ఉండగా మనకి క్లైమాక్స్ లో అయితే ముగ్గురు ట్రైబ్స్ అయితే యుద్ధానికి అయితే రాబోతున్నారని చెప్పేసి అక్కడతో అయితే ఎండ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. మనకి ఇక్కడి నుంచి అయితే సలార్ పార్ట్ 2 సౌర్యాంగ పర్వం అయితే స్టోరీ అయితే మనం ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. పాయింట్ నంబర్ 1, 3 ట్రైబ్స్ వార్ సీక్వెన్స్. రాజమన్నారు రాధారమ అయితే రాజ్యంలోకి ఎవరు రాకుండా అయితే వాళ్ళైతే ఆర్మీని అయితే ఫామ్ చేసుకుంటారు. ఇంకా నెక్స్ట్ ఓం రుద్ర అయితే చేతులు కలిపి అయితే ఆర్మీని అయితే రెడీ చేసుకొని యుద్ధానికి అయితే సిద్ధం అవుతారు ఫ్రెండ్స్. వాళ్ళతో పాటు ఇంకో ట్రైబ్ ఉంది కదా వాలి. మనకి ఫస్ట్ పార్ట్ లో అయితే మంచి వెపన్స్ అయితే అరేంజ్ చేసుకో ఉంటారు. ఇలాంటి సమయం కోసం వేచి చూస్తున్నామని వాళ్ళ మీదకి యుద్ధం చేయడానికి వస్తే వాళ్ళు కూడా ఎదుర్కోవడానికి అయితే సిద్ధంగా ఉంటారు. ఇంకా నెక్స్ట్ సౌర్యాంగ పర్వం వాళ్ళ అయితే గేట్ క్లోజ్ చేసే దగ్గర అయితే వాళ్ళైతే యుద్ధానికి అయితే చేయడానికి అయితే వెళ్తారు ఫ్రెండ్స్. ఇంకా దేవా వర్ధ అయితే అందరినీ చంపేసి ఇంకా వచ్చే వాళ్ళ మీదకి ఎదుర్కోవడానికి అయితే సిద్ధంగా ఉంటారు ఫ్రెండ్స్. మనకి రాజ్యంలో అయితే రాజమన్నారు కూతురు అయితే ఉంటారు. వాళ్ళతో పాటు మనకి రుద్ర అంటే వాళ్ళ పెద్ద కొడుకు. అండ్ మంచి సమయం అని చెప్పి అదే రాజ్యంలో ఉన్న వాలి అయితే గన్స్ వెపన్స్ అంతా తీసుకెళ్లి వాళ్ళ మీదకైతే యుద్ధానికి అయితే వెళ్తాడు ఫ్రెండ్స్. అప్పుడు వాలి వాళ్ళైతే వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళంగానే రుద్ర రాజమన్నారు దగ్గర ఉన్న ఆర్మీతో అయితే రుద్ర అయితే చంపేస్తాడు. రుద్ర అయితే మనకు కనపడ్డు గాని వాలీల తెగనైతే తెగ నరకతాడు. అక్కడ రుద్ర అయితే మనకి రక్తపాతంతో నేలనైతే తడిపేస్తాడు గాయస్. ఇక్కడతో వాలీల తెగ అయితే అంతమైపోతుంది. వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ అయితే మనకి రుద్ర అయితే తీసుకుంటాడు. ఇంకా మిగిలిన ట్రైబ్స్ వచ్చేసి మనకి రాజమన్నారు ఫ్యామిలీ మరియు సౌర్యాంగులు అయితే బతుకున్నారు. వాళ్ళతో పాటు దేవా వర్ధ అయితే ఉంటారు. ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉన్న సైన్యాన్ని అయితే సౌర్యాంగులు అయితే చంపేస్తారు గాయస్. ఎందుకంటే మన భార్గవే ఆల్రెడీ రాజ్యంలో ఉన్నాడు. అతనికి అన్ని లూప్ హోల్స్ తెలుసు కాబట్టి ఈజీగా అక్కడున్న సైన్యాన్ని అయితే అంతం చేసి రాజ్యంలోకి అయితే ఎంటర్ అవుతాడు. అక్కడున్న సైన్యాన్ని అందరినీ అంతం చేసిన సౌర్యాంగులు అయితే దేవా దగ్గరికి అయితే వెళ్తారు. అక్కడ చూసిన దేవాని అతను ఈపు మీద ఉన్న ఘాట్లు చూసి మన భార్గవ గుర్తుపట్టి ఇతను సౌర్యాంగల మనిషి అని చెప్పి అయితే గుర్తుపడతాడు. సౌర్యాంగ ట్రైబ్ కి చెందిన భార్గవ అయితే వెళ్లి దేవాని హగ్ చేసుకుంటాడు. ఇక్కడ మనం అందరం ఖచ్చితంగా షాక్ అవుతాం. ఎందుకంటే వీళ్ళిద్దరికి ముందుగానే పరిచయం ఉందని మనకు అప్పుడే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి భార్గవ అయితే వాళ్ళని ఎదుర్కోవాలని చెప్పేసి దేవాని వర్ధాని అయితే తీసుకెళ్తాడు తనతో పాటు. అక్కడ మన రాజమన్నారి ఫ్యామిలీలో ఉన్న రుద్రాని అయితే ఎదుర్కొంటారు. రాజకోటకి ముందుగా పెట్టుకున్న ఆర్మీని అయితే సరాసరి అడ్డంగా నరికేస్తారు. అక్కడ రక్తపాతంతో ఫైట్ అయితే ఉంటది గాయస్. మీరు ఊహించలేరు. మన విజువల్స్ గానీ అదిరిపోతాయి ప్రశాంత్ నీల్ది. రుద్ర అయితే రాజ్యం ముందు అదే ఫీల్డ్ లో ఉంటూ అయితే యుద్ధం చేస్తూ ఉంటాడు సౌర్యాంగులతో. అక్కడైతే భార్గవ్తో అయితే రుద్ర అయితే యుద్ధం చేస్తాడు. రుద్ర అయితే భార్గవ్ని అయితే కత్తితో అయితే చంపేస్తాడు. ఇదంతా చూస్తున్న దేవా అయితే అక్కడికైతే వచ్చి రుద్రతో అయితే ఫైట్ చేస్తాడు. మన రుద్ర అయితే దేవా చేతిలో అయితే అదే ఫీల్డ్ లో ఉంటాడు. ఫీల్డ్ అవుట్ అయితే అయిపోతాడు ఫ్రెండ్స్. ఫైనల్ గా సౌర్యాంగులు రుద్ర వాళ్ళ టీం అయితే అంతం చేసేస్తారు. ఇక్కడ దేవా అయితే భార్గవ్తో అయితే మాట్లాడుతూ ఉంటాడు. నువ్వే సౌర్యాంగ వంశంలో ఆఖరి మనిషివని. పాయింట్ నంబర్ 2, మదర్ బ్యాక్ టు కాన్సార్. ఇక్కడ మదర్ తో అయితే మనకు ఒక ఎపిసోడ్ అయితే ఉంటది ఫ్రెండ్స్. ఆ తల్లి ఆ రక్తపాతాన్ని అంతా చూసి చేతిలో ఉన్న కత్తిని చూసి ఇక్కడే మనకి పెద్ద బిగ్ ట్విస్ట్ అయితే ఉంటది ఫ్రెండ్స్. అప్పుడు వాళ్ళ అమ్మ అయితే దేవాకైతే చెప్తాది, నేను నీ సొంత తల్లిని కాదు అని. ఇది విన్న దేవా అయితే కన్నీళ్లకు పాలవుతాడు. అప్పుడే వాళ్ళ అమ్మ అయితే ఫ్లాష్ బ్యాక్ అయితే చెప్పుద్ది. పాయింట్ నంబర్ 3, దేవా ఫాదర్ ఫ్లాష్ బ్యాక్. దేవా తండ్రి అయిన దారా అయితే ఒక మంచి గుణవంతుడు. అక్కడున్న జనాలకి మంచి చెడ్డలతో పాటు అన్యాయం గాని అక్రమాలు గాని జరిగితే ముందుండి అడ్డుకునేవాడు. ఇవన్నీ చూస్తున్న రాజమన్నారు వాళ్ళ నాన్న అయితే దారాకి రాజ్యాన్ని ఇవ్వాలనుకుంటాడు. రాజమన్నారు అయితే సౌర్యాంగులు పవర్ఫుల్ మనుషులని చెప్పేసి అర్ధరాత్రి పూట పనుకున్న సమయం వేళ అయితే అందరినీ చంపేస్తాడు. దారా చాలా శక్తిమంతమైన వాడు, యుద్ధ వీరుడు కాబట్టి అర్ధరాత్రి నిద్ర వేళలో అయితే రాజమన్నారు అయితే చంపేస్తాడు. ఇదంతా తెలుసుకున్న దేవా అయితే ఉగ్రంతో ఊగిపోతాడు. ఇదంతా విన్న వర్ధ అయితే దేవానైతే అడ్డుకోడు. దేవా అయితే రాజమన్నారిని అయితే చంపేస్తాడు.
పాయింట్ నంబర్ 4, హూ ఈస్ కింగ్ ఆఫ్ కాన్సార్. దేవా తన స్నేహితుడికి మాటిచ్చినట్టుగానే వర్ధరాజ మన్నార్కి అయితే రాజ్యాన్ని అయితే అప్పగిస్తాడు. దేవా అయితే వర్ధాన్ని సౌర్యాంగ పర్వం ట్రైబ్ గా అయితే ప్రకటించి దొరగా అయితే కూర్చోబెడతాడు. నెక్స్ట్ పాయింట్ నంబర్ 5, వై క్రియేటెడ్ ద సీల్. వీళ్ళిద్దరూ ఈ సీల్ ఎందుకు క్రియేట్ చేస్తారంటే ఎలాంటి మరణాలు ఎలాంటి యుద్ధాలు జరగకూడదని, అండ్ దాంతో పాటు ఈ ముద్ర వేసిన తర్వాత దీన్ని అడ్డుకోకూడదని చెప్పి వీళ్ళు నియమాల్లో అయితే పెట్టుకుంటారు ఫ్రెండ్స్. ఒకవేళ ఈ సీల్ ని గానీ ఉల్లంఘిస్తే మాత్రం వాళ్ళకి మరణ శిక్ష అని చెప్పి వీలైతే పెట్టుకుంటారు. నెక్స్ట్ పాయింట్ నంబర్ 6, దేవా మరియు వర్ధ ఎందుకు విడిపోయారు, బద్ధ శత్రువులు ఎందుకు అయ్యారు. దేవా వర్ధ అయితే కాన్సార్ ని సుఖశాంతులతో ప్రజలనైతే బాగా చూసుకుంటా ఉంటారు. ఒక రోజు వర్ధ తమ్ముడు అయితే శ్రమించరా అని మిస్టేక్ అయితే చేస్తాడు ఫ్రెండ్స్. దేవా అయితే వర్ధకి ఒక్క మాట చెప్పకుండా వర్ధ తమ్ముడిని అయితే చంపేస్తాడు ఫ్రెండ్స్. అండ్ ఇదంతా తెలిసిన వర్ధకైతే మాత్రం కోపంతో ఊగిపోతాడు. దేవానైతే ముక్కలు ముక్కలుగా నరికేయాలి అనే కోపం, చంపాలనే ఆతృత అయితే ఉంటది. వీళ్ళు నియమాల్లో రాజముద్ర పెట్టుకోవడం వల్ల అయితే రాజే ఆ నియమాలు ఉల్లంఘించకూడదని చెప్పేసి అయితే అనుకుంటాడు వర్ధ. అప్పుడు దేవానైతే వర్ధ జైల్లో వేసేస్తాడు. కళ్ళ ముందే ఉన్న స్నేహితుడిని చంపాలనే కోరిక ఉండడంతో దేవానైతే చంపాలని ఆ పని చేయలేక రాజబహిష్కరణ అయితే చేసేస్తాడు. ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది వచ్చేసి ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ ఫ్రెండ్స్. ప్రెజెంట్ 2017 పాయింట్ నంబర్ 7, దేవా సీల్ ని అడ్డుకున్న పోర్షన్ నుంచి మనం ఆల్రెడీ చూసాం ఫ్రెండ్స్. పార్ట్ 1 లో అయితే రాధారామ అయితే దేవాకి వర్ధకి అయితే గొడవ అయితే పెడుతుంది. తను ఇదంతా ఎందుకు చేసింది, తన వెనుకున్న కుట్ర ఏంటి. పాయింట్ నంబర్ 8, రాధారామ ఫ్లాష్ బ్యాక్. ప్రెజెంట్ రాధారామ అయితే కాన్సార్ లో అయితే తమ్ముడితో అయితే ఉండాలా. కాన్సార్ లో ఉండాల్సిన తను అయితే ఇండియాలో ఎందుకు ఉందంటే తన కళ్ళ ముందే దేవా మరియు వర్ధ అయితే తన సొంత తండ్రిని రుద్రాన్ని చంపడంతో కాన్సార్ లోనే ఉంటూ దేవా వర్ధ వాళ్ళ మీద అయితే పగనైతే పెంచుకొని ఫైనల్ గా వాళ్ళ మీద కుట్రైతే పని వాళ్ళ మీదకైతే ఒక ఆర్మీని అయితే పంపిస్తుంది. అండ్ దాన్ని అయితే దేవా అయితే అడ్డుకుంటాడు. ఇదంతా ఎవరు చేశారు అని చూస్తే రాధారామ అని తెలుస్తుంది. వీళ్ళైతే ఆ సీల్ ని క్రియేట్ చేసింది ఎందుకంటే చంపుకోకుండా ఉండాలని చెప్పేసి వీళ్ళైతే ఆ సీల్ ని అయితే క్రియేట్ చేశారు కదా. ఆ నియమాన్ని అయితే రాధారామ అయితే తప్పుతుంది. దాని వల్ల అయితే వీళ్ళిద్దరు తననైతే రాజ బహిష్కరణ అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ తను బయట ఉండడానికి మెయిన్ కారణం అయితే. నెక్స్ట్ పాయింట్ నంబర్ 9, దేవా యాక్షన్ సీక్వెన్స్. ఫైనల్ గా దేవా ఎక్కడున్నాడో రాధారామకి అయితే తెలిసిపోయింది కాబట్టి రాధారామ అయితే మనుషులను అయితే పంపిస్తుంది దేవాని చంపమని. మన దేవా అయితే వాళ్ళందరినీ ఓచకోతలాగైతే కోసేస్తాడు. ఇదంతా చూసిన రాధారామ వీడు ఇట్ట లొంగట్లేదని చెప్పేసి వాళ్ళ అమ్మనైతే కిడ్నాప్ చేస్తుంది. రాధారామ అయితే బెదిరించి అయితే వర్ధాని చంపమని చెప్పి అయితే చెప్తాది. ఆల్రెడీ దేవా అయితే సీల్ దాటాడని చెప్పేసి వర్ధకి తెలుసు కాబట్టి వర్ధ అయితే మనుషులు పంపిస్తాడు. నెక్స్ట్ పాయింట్ నంబర్ 10, దేవా బ్యాక్ టు కాన్సార్. వర్ధ పంపించిన మనుషులు అయితే దేవా అయితే చంపేస్తాడు, ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. అప్పుడు రాధారామ అయితే దేవా వాళ్ళ అమ్మని తీసుకొని కాన్సార్ లోకి అయితే ఎంట్రీ ఇస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి బిగ్ ట్విస్ట్ అయితే ఎదురవుతుంది. ఆ ట్విస్ట్ ఏంటంటే మనకి రుద్ర అయితే స్టార్టింగ్ లో చనిపోయినట్టు చూపిస్తారు కదా. ఇక్కడ రుద్ర అయితే చావడు ఫ్రెండ్స్, బతికే ఉంటాడు. దేవా మీదకైతే సగం మనుషులను అయితే వర్ధ అయితే పంపిస్తాడు. ఇదే సాకుగా అయితే చూసుకొని రుద్ర అయితే సైన్యాన్ని అయితే తీసుకెళ్తాడు కాన్సార్ మీదకి. అండ్ మన దేవా అయితే ఇక్కడున్న సైన్యాన్ని మొత్తాన్ని అంతం చేసేసి రుద్ర అయితే వర్ధ మీద అయితే అటాక్ చేసి అక్కడ పెద్ద ఫైట్ జరుగుతూ ఉంటది. దేవా అయితే అక్కడున్న సైన్యాన్ని మొత్తాన్ని అంతం చేసి అలాగే రుద్రాన్ని కూడా అంతం చేసేస్తాడు. ఫైనల్ గా వర్ధన్ అయితే దేవా అయితే సేవ్ చేస్తాడు అనమాట. ఇదంతా చూసిన రాధారామ అయితే కోపంతో మరియు ద్వేషంతో అయితే పగనైతే ఇంకా పెంచుకుంటది. దేవా వాళ్ళ అమ్మనైతే రాధారామ అయితే రాజ్యం కాడికి అయితే తీసుకొస్తుంది. దాంతో పాటు తన వెంట అయితే పెద్ద సైన్యాన్ని అయితే తెచ్చుకుంటది ఫ్రెండ్స్. నెక్స్ట్ పాయింట్ నంబర్ 11, ద కన్క్లూజన్. రాధారామ వచ్చేసి వర్ధతో అయితే ఇలా చెప్తాది, దేవా అయితే సీల్ దాటాడు కదా, దేవాన్ అయితే చంపే అని చెప్తాది. వర్ధ అయితే ఆలోచనలో ఉండగా హీరోయిన్ వాళ్ళ నాన్న అయితే అక్కడికి వస్తారు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న అంటాడు, తన కూతురు మీదకి సీలేసి మీ ఇద్దరిని ఉసి కలిపిందని చెప్పి చెప్తాడు. ఇలా మీ మధ్య అయితే యుద్ధం జరగాలని చెప్పేసి రాధ అయితే ప్లాన్ చేసిందని చెప్తాడు. ఈ విషయం వినంగానే రాధారామ అయితే హీరోయిన్ వాళ్ళ నాన్న అయితే కాల్చి చంపేస్తుంది. అండ్ ఇదంతా చూస్తున్న దేవా వర్ధ అయితే కోపంతో ఊగిపోతారు. అప్పుడు రాధ వచ్చేసి వాళ్ళని చంపేయండ్రా అని చెప్పి మనుషులు పంపిస్తుంది. వీళ్ళైతే వాళ్ళందరిని అయితే చంపేస్తారు దేవా వర్ధ. ఇక్కడ ఫైట్ అయితే కని విని ఎరుగని ఫైట్ అయితే మనం అయితే విజువల్ గా అయితే చూస్తాం ఫ్రెండ్స్. ఫైనల్ గా దేవా వర్ధ అయితే తన అక్కనైతే జైల్లో అయితే వేసేస్తారు. నెక్స్ట్ పాయింట్ నంబర్ 12, ద ఎండింగ్. ఫైనల్ గా ఎండింగ్ లో అయితే దేవా మరియు వర్ధ అయితే ఇద్దరు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అయితే అయిపోతారు.
దేవా అయితే వర్ధకైతే రాజ్యాన్ని అప్పగించేసి తన అమ్మని తీసుకొని అయితే బయటకైతే వచ్చేస్తాడు. ఇంకా దాని తర్వాత హీరోయిన్ అయితే పెళ్లి చేసుకుంటాడు. ఇక్కడతో అయితే మూవీ అయితే ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మీరు విన్న స్టోరీ వచ్చేసి ఎలా అనిపించిందో కామెంట్ లో కామెంట్ చేయండి. సలార్ పార్ట్ 2 స్టోరీ అంతా కనెక్షన్స్ మధ్య అండ్ కొంచెం అయితే ప్రిడక్ట్ చేసి అయితే నేను చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైకో డిస్లైకో ఇచ్చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఇంకో న్యూ వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దాన్ బాయ్ బాయ్, సైన్ ఆఫ్ ఫ్రెండ్స్.